రాచకొండ పోలీస్ కమిషనర్ వద్ద విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్లకు పోలీసులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. వీటిపై మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ కుర్చీకి గౌరవం ఇచ్చి తాను వెళ్తానని విష్ణు స్పందించారు. ఈ సమయంలో రాచకొండ సిపిని మనోజ్ కలిశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ ను మంచు మనోజ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తానెప్పుడు ఆస్తులు అడగలేదని, తనపైన కావాలనే అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, కూర్చొని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో తన భార్యను, చిన్న పాపను వాడుకుంటున్నారని, ఇప్పుడు అమ్మను అడ్డు పెట్టుకొని ఆమె హాస్పిటల్లో ఉన్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, కన్న తల్లిపై ఇలాంటి ప్రచారం చేయొద్దని, ఆమె ఇంట్లోనే ఉన్నారని మనోజ్ తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న వివాదానికి మా నాన్న కారణం కాదని పునరుద్ఘాటించారు. అప్పట్లో విద్యా సంస్థలు మా నాన్న హైదరాబాద్లోనే పెట్టొచ్చని, కానీ పేద ప్రజలు ఎక్కువగా ఉండే చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని అక్కడ నెలకొల్పారని, అయితే ఆ ప్రాంత ప్రజలను మా నాన్న వరకు రీచ్ కానివ్వడం లేదని, అది ఆయనకు తెలియపరచాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని మనోజ్ తెలిపారు. ఇదే సమయంలో తిరుపతిలో విద్యానికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ వ్యవహార శైలి తనకు నచ్చడం లేదని, వాటికి సమాధానం చెప్పాలని మనోజ్ స్పందించారు. ఇప్పటికే తాను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, మా నాన్న మంచు విష్ణు ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందని మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.